హాయ్ హలో అందరికీ నమస్తే. జగన్ గారి గురించి ఎవరన్నా అవమానకరంగా మాట్లాడితే వైసీపీ పార్టీ కానీ మరి వైసీపీ సోషల్ మీడియా కానీ మరి వారి నుంచి వచ్చే రియాక్షన్ ఏ రకంగా ఉంటుందో అందరికీ తెలుసు. అతి ముఖ్యంగా ఈ కూటమి పార్టీ నాయకులకు కానీ వాళ్ళ ఒక వర్గం మీడియా వాళ్ళకి సపోర్ట్ చేసే మీడియా ఉంటుందో వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. తెలిసినా కూడా ఏంటంటే వీళ్ళు పడుకున్న వాళ్ళని గోగడం, వాళ్ళు లేచి వీళ్ళని తన్నడం ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంది. జరుగుతున్నా కూడా వాళ్ళ పద్ధతిలో మార్పు రావడం లేదు. సో ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని సిబిఐ కోర్టుకు వచ్చినటువంటి క్రమంలో మరి జగన్ గారిని చూడడానికి మరి క్రౌడ్ ఏ రేంజ్లో వచ్చిందో ఎపిసోడ్ అంతా మీరు చూశారు. సో వచ్చినటువంటి అభిమానానికి సంబంధించి మరి కడుపు మంటతో వాళ్ళు 4-5 రోజులుగా పెడుతున్నటువంటి డిబేట్లు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇంత కడుపు మంట ఏంటి వీళ్లకు అని చెప్పి. సో ఈ కడుపు మంటకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరంగా సైటైరికల్గా విస్తృతంగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఏంటిది అది అంటే హైదరాబాద్లో ఈనో ప్యాకెట్ దొరకడం లేదు అని చెప్పి. ఎందుకయ్యా అంటే వీళ్ళ కడుపు మంటతో ఆ ఈనో ప్యాకెట్లు ఎన్ని వేసుకున్నా కూడా కడుపు మంట తగ్గడం లేదంట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 4-5 రోజులుగా అన్ని పత్రికల్లో అన్ని ఛానల్లో వాళ్ళకున్న అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా జగన్ గారి క్రేజ్కి సంబంధించి జగన్ గారు కోర్టుకు హాజరైనటువంటి ఆ వీడియోకి సంబంధించిన చర్చ తప్ప వేరే ఏది కూడా మరి దాని గురించి వీళ్ళు మాట్లాడట్లేదు. ఫైనల్గా ఏబిఎన్ ఆర్కే ప్రతి వారం రాసే కొత్త పలుకుల్లో కూడా జగన్ గారి ప్రస్తావన ప్రతిసారి ఉంటుందనుకోండి, ఈసారి కూడా ఆ కొత్త పలుకుల్లో మళ్ళీ జగన్ గారి ప్రస్తావనే రాశారు. రాసి వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఒక వీడియోలో చెప్పారు, లీక్ అయిన ఎపిసోడ్కి సంబంధించి వైసీపీ స్ట్రాంగ్గా లీగల్ యాక్షన్ తీసుకోబోతుంది, ఆ దిశగా అడుగులు పడబోతున్నాయి అని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారాన్ని మనం చెప్పడం జరిగింది. సో అదే క్రమంలోనే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఈ ఏబిఎన్కి సంబంధించి టీవీ5కి సంబంధించి సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టిన దానికి సంబంధించి అవమానించిన దానికి సంబంధించి వీడియో లీక్ అయినటువంటి అంశానికి సంబంధించి ఇట్లా అన్ని రకాల అంశాలకు సంబంధించి వారందరి మీద లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్పి మామూలుగా తొక్కు రేగొట్టే విధంగా ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం చూస్తే కనుక ఇక్కడ నిజంగా ఆశ్చర్యం అనిపించింది, ఆసక్తికరంగా కూడా ఉంది. ఇప్పుడు ఆర్కే గారు వాళ్ళ పత్రిక పైన తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటి ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకానికి సంబంధించి కనీసం దీని యొక్క అర్థం తెలుసా నీకు ఆర్కే అని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఎందుకంటే ఈ అర్థం తెలిస్తే నువ్వు ఆ శ్లోకం పెట్టుకోవు, ఒకవేళ అర్థం తెలిసి ఆ శ్లోకం పెట్టుకుంటే ఈ రాతలు రాయవు, కానీ రాస్తా ఉన్నాడు. దాని అర్థం ఏంటి? చీకటి నుండి వెలుగులోకి తీసుకురావడం అంటే అజ్ఞానాన్ని పారదోలడమో నిజాయితీగా ఉండడమో, ఇట్లా జర్నలిజం భాషలో పత్రిక భాషలో చెప్పాలంటే మీడియా భాషలో చెప్పాలంటే అది. సో అలాంటి పని చేయకుండా అన్నీ చెప్పేవన్నీ అబద్ధాలే, రాసేవన్నీ అబద్ధాలే. అలాంటప్పుడు తమసోమ జ్యోతిర్గమయ అనే శ్లోకాన్ని ఎందుకని నువ్వు అవమానపరుస్తూ ఉన్నావు? ఫస్ట్ ఆ శ్లోకం తీసేయి, లేదా నీ రాతలు రాయడం మానే, పిచ్చి రాతలు రాయడం మానేసి మంచి నిజాయితీ చెప్పడం ప్రారంభించు, రెండిట్లో ఏదన్నా ఒకటి చేయి అని చెప్పి ఆ వ్యక్తి యొక్క పరువు అడ్డంగా తీయడం జరిగింది. అంటే వీళ్ళు గెలుక్కున్నట్టే కదా, ఇక్కడ తమ పరువు తమే తీసుకున్నట్టు కదా. ఇంకొక పాయింట్ ఏం చెప్తాడు ఇక్కడ, ఏపీ నుండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి తరలించారు అని చెప్తా ఉన్నాడు. కరెక్టే, తరలించాడంటే దానికి ఒక సోర్స్ ఉండాలి. మీ మీడియాకు ప్రతినిధులు ప్రతి చోట రాష్ట్రం అంతా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. మరి తరలించినట్టుగా ఎంతమంది వచ్చారని మీరే చెప్తున్నారు కదా, మరి అంతమంది రావాలంటే బస్సుల్లోనో ప్రైవేట్ వెహికల్స్లోనో రావాలి. మరి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చినాయి కానీ, అటు కడప ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విజువల్స్ కానీ అవి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేదు అంటే అది అబద్ధం. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే స్వచ్ఛందంగా జగన్ గారి కోసం వచ్చినటువంటి క్రౌడు, అంటే తెలంగాణ కాకుండా ఏపీ నుంచి కూడా వచ్చారు జగన్ గారిని చూడడానికి, తరలించిన వాళ్ళు కాదు. ఒక వైసీపీ లీడర్ చెప్పాడు కదా, ఖమ్మం నుంచి కూడా చాలామంది వచ్చారు, లక్షల్లో జీతాలు తీసుకునే వాళ్ళు 1000 రూపాయలకో బిర్యానీ ప్యాకెట్లకో మందు బాటిల్కో రారయ్యా, అభిమానంతో వచ్చేవాళ్ళు, మీకు రారు కాబట్టి మీరు ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారని చెప్పడం, కొంతమంది ఆధార్ కార్డులు కూడా చూపించిన తర్వాత ఏమైంది? వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్నట్టే కదా, దీన్నే లేపి తన్నించుకోవడం అంటారు. అండ్ అదేవిధంగా ఇంకొక అంశం కోర్టుకు సంబంధించి, జగన్ గారు కోర్టుకు వెళ్ళకపోతే అవమానించాడంటారు, వెళ్ళి జడ్జి గారి ముందు వినయంగా నిలబడి గౌరవిస్తే చూసావా పెళ్ళిలా ఉన్నాడని చెప్పి అంటారు. ఇంకా ఎలా నుంచోవాలి, ఇంకా ఎలా ఉండాలి? ఎవడైనా సరే, ఎంత పెద్ద మోతేవారైనా సరే అడిగి పోతే చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. అంటే వీళ్ళేంటి గౌరవించొద్దు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా పనికి మాలినటువంటి రాతలు రాసి ఆ వీడియో గురించి డిబేట్ పెట్టి మళ్ళీ వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు కోర్టులో ఏ రకంగా ఉండాలి ఏంటి అనేది. సో అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు కాబట్టి పరువు పోగొట్టుకుంటున్నారు. అదే అంశాన్ని ఇక్కడ పొన్నవోలు గారు ప్రస్తావించారు.
ఆర్థిక నేరగాళ్లకు సంవత్సరంలోపే శిక్ష పడాలంట. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కేసు ఎందుకు పెట్టారో, కోర్టులో వాటి యొక్క పరిస్థితి ఏంటో, వాటికి సంబంధించి న్యాయమూర్తులు కానీ, మాజీ న్యాయమూర్తులు కానీ, సీనియర్ న్యాయవాదులు కానీ ఇది నిలబడుతుందా నిలబడదా, జగన్ గారి సంతకాలే లేవు అని రకరకాల అంశాలను వాళ్ళు లీగల్గా ఇది ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు, శిక్ష పడే అవకాశం అంతకన్నా లేదనే విషయాలను మెజారిటీ అడ్వకేట్స్ యొక్క ఒపీనియన్ అది. కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి విచారణ ఎదుర్కోరు, స్టేలు తెచ్చుకుంటారు. ఉన్న వాటికి సంబంధించి మనం మాట్లాడడం, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇంకా వేరే కేసులు చాలా ఉన్నాయి. అందులో బాబు గారి సంతకాలు పెట్టారు ముఖ్యమంత్రి హోదాలో. మరి వాటి గురించి కూడా మనం రాయాలి కదా. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అని అంటారు. మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినటువంటి పార్టీలను కూలదోయాలని చెప్పి ఓటుకు నోట్లో దొరికిపోయినటువంటి, అడ్డంగా దొరికిపోయినటువంటి, సాలిడ్ ఎవిడెన్స్లో దొరికిపోయినటువంటి అంశం గురించి ఎందుకయ్యా మనం రాయం? దానికి కూడా వెంటనే శిక్ష పడాలి కదా. మరొక విషయం, సిబిఐ కోర్టులో జగన్ గారు నిలబడ్డటువంటి వీడియోకి సంబంధించి మీరు బయట పెట్టారు, చర్చ పెట్టారు. ఓకే, ఇక్కడ మేము ఏదైతే చెప్పకూడదు, మీలాగా వివరించకూడదు అనుకున్న ప్రతిసారి మీరు మమ్మల్ని గెలుక్కోవడం వల్ల మేము కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రత్యక్ష సాక్షిగా నేను చూసి చెప్తా ఉన్నాను. బాబు గారు కోర్టుకు వెళ్ళినప్పుడు అనే అంశానికి సంబంధించి జడ్జి గారి ముందు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉన్నారంట. అక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పింది. బెయిల్ ఎలా తెచ్చుకున్నారనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. అందరికీ తెలుసు. అంటే ఒంట్లో ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు కదా. మేము దాని గురించి డిబేట్ పెట్టలేదు. జడ్జి గారి ముందు చంద్రబాబు గారు ఉన్నటువంటి వీడియో తీసి మేము బయట చర్చ పెట్టలేదు. మేము ఏది పెట్టలేదు. ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి కూడా మీరే తీసుకొచ్చారని చెప్పి పొన్నవాళ్ళు గారికి చెప్పడం జరిగింది. వాస్తవమే కదా. అంటే అదేవిధంగా అడుసుమిల్లి శ్రీనివాస్ ఒక యాంకర్ ఏబిఎన్లో వాళ్ళు ఏమంటారు, హెడ్మాన్ ఎన్కౌంటర్ చేసినట్టు చెయ్యాలని చెప్పి. సో వాళ్ళని ఏకి పడేశారు. ఇక్కడ ఓ యాంకరు పగులుద్ది నీకు ట్యాంకరు. ఖచ్చితంగా దీని దగ్గర ప్రతిఫలం అనుభవిస్తారు. ఎందుకంటే ఒక పువ్వు సంవత్సరం అంతా పూయదు, దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు మీ టైం ఉంది, సో మాకు కూడా టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వదిలే ప్రసక్తి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చెత్తవాగుడు వాగితే దాని రియాక్షన్ వేరే ఉంటుంది. నిజంగా ఎంత దారుణం చూడండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మరి వాళ్ళు పెద్దలు అంటారు, మేధావులం అంటారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా తన పార్టీని నెలకొల్పుకోవడం జరిగింది. ప్రజల యొక్క మద్దతుతో, ప్రజల యొక్క ఆమోదంతో ముఖ్యమంత్రి కావడం జరిగింది. అన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగాన్ని అనుసరించి వీళ్ళు పార్టీని ఏర్పాటు చేసుకోవడం, కార్యక్రమాలు, రాజకీయాలు చేయడం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మావోయిస్టులకి వీళ్ళకి తేడా ఉండదా? ఆ తెలివి, ఆ సెన్స్ మనకి లేదా? రెండింటిని మనం పోలుస్తామా? మావోయిస్టులు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తారనేటువంటి అభిప్రాయం ఉన్నది. ఎన్కౌంటర్ చేసేయాలంట. ఎంత కడుపుమంట. ఒక మనిషి చావు కోరుకుంటున్నారంటే వీళ్ళ మనుషులను అలా ఆ రకంగా కోరుకుంటున్నారు. కాబట్టి ఇంత దారుణంగా కోరుకుంటున్నారు కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు కాబట్టి, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం మేము. కనీసం వీళ్ళకు పిటిషన్లో ఏముందో కూడా తేలినటువంటి మూర్ఖులు వీళ్ళు. జగన్ గారు వచ్చిన పిటిషన్ ఏంటి అందరికీ తెలుసు. లండన్ పోయి వచ్చాడు, దాని తర్వాత ఫిజికల్గా అటెండ్ అవ్వాలంటే అటెండ్ అయ్యాడు, సంతకం పెట్టారు, వచ్చారు. అది ఇక్కడ బోన్లో నిలబడాలి అంటే ట్రయల్ జరిగినప్పుడు బోన్లో నిలబడతారు. అంటే వీళ్ళు అవమానకరంగా మాట్లాడుతున్నారు కాబట్టి, వీడియో లీక్ చేసి అందరిని అవమానిస్తున్నారు కాబట్టి ఐటీ యాక్టు, డిఫర్మేషన్ యాక్ట్, ఇట్లా వీటికి రిలేటెడ్గా ఉన్నటువంటి యాక్ట్లన్నీ పెట్టి లీగల్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీవీ5 సాంబాకు కూడా మరి ఆయన ఏ రేంజ్లో మాట్లాడతాడు మనం చూసాం కదా. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి నుంచి రిలీజ్ అయితేనేమో సుదినం, ఒక పండగ, గుండె ఏమంటారు, జైలు గోడల నుంచి ప్రజల గుండెల్లోకంట. అది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదు. అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ ఏమో బిర్యానీలు డబ్బులు ఇస్తే రాలా, సొంతంగా వచ్చినట్టు వాళ్ళు. కోర్టుల నుంచి, జైళ్ళ నుంచి ఎంత పబ్లిక్ అయినా వచ్చి, ఇక్కడ మాత్రం స్వచ్ఛందంగా పబ్లిక్ అభిమానులు వచ్చి చూస్తే మాత్రం కోర్టును అవమానిస్తారా? కోర్టుకి అంత బలగం అవసరమా? సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కోర్టులని, కోర్టులకే డైరెక్షన్ ఇస్తారు వీళ్ళు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా వేదికగా ఎవరైతే పోస్టులు పెట్టారో, డిబేట్లు పెట్టారో, మెయిన్ మీడియా కానీ, మెయిన్ పత్రికలు కానీ, మరి కూటమి పార్టీ నాయకులకు కానీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని చెప్పి మరి వైసీపీ అయితే అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి.